అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు పార్లమెంట్ లో ఇండియా స్కూల్స్ అన్ని కూడా 10th స్టాండర్డ్ వరకు ఎక్విప్మెంట్స్ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకి అప్ టు 10th వరకు లేకపోతే అందరికి కూడా విద్యార్థులకి 10th క్లాస్ వరకు 50 స్కూళ్ళు ఏలూరు పార్లమెంట్ వరకు 50 స్కూళ్ళకి విద్యార్థులందరికీ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ చేయడం జరిగింది. అలాగే లోకేష్ గారి ఇంట్రెస్ట్ స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయాలి. స్కూళ్ళకు ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే ఏళ్లలో బాగా మెజారిటీ రావాలి, బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం. అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్ లో విద్యార్థులందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ తెచ్చుకుంది. ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారనేది మా ఉద్దేశం. ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్, మనము గెలిచినప్పటి నుంచి ఏమి అభివృద్ధి చేశామనేది ఇంపార్టెంట్. ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాత పొలిటిక్స్, చిల్లర పొలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఏలూరు కాన్స్టిట్యున్సీలలో అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర పాలిటిక్స్ అన్ని ఆపి పెద్దరికంగా ఉందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెప్తూ, ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. ఈ పాలిటిక్స్ ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్ లో మంచి చేయడానికి వచ్చాం కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు, ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు. ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక ఉందాగా చేయాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పని చేస్తాం. అందరి నాయకులు కూడా, అందరికీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, ఉందాగా పాలిటిక్స్ చేద్దాం, ఉందాగా ఉందాం, ఒక ఎగ్జాంపుల్ గా తయారవుదాం తప్పితే పాలిటిక్స్ లో ఏదో పాడుగా కాకూడదు. ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి, అదే రకంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మీ అందరికీ చెప్తూ, ఇవాళ యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏలూరు యువత ఎస్పెషల్లీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.